హాయ్ హలో ఫ్రెండ్స్, మేమైతే ఒడిస్సాలో ఉన్నాము. సో మీకైతే ప్రత్యేకమైన లొకేషన్ అయితే చూపించడానికి అయితే వచ్చాము. సో మేమైతే 1/2 కిలోమీటర్స్ అయితే నడిచాము, మళ్ళా నడుస్తున్నాము అనమాట. ఫైనల్గా అయితే చేరుకున్నాం గృహ దగ్గర అయితే. గృహ లోపల వెళ్ళాలంటే ఈ చిన్న దారి మాత్రమే ఉంది, ఈ చిన్న దారి నుంచి వెళ్ళాలి. సో గృహ లోపల అయితే చూద్దాం. సో గృహ లోపల అయితే అంత చీకటిగా ఉంది అనమాట. సూర్యకాంతి అయితే ఎక్కడైతే తగులుతుందో అక్కడైతే వెలుతురుగా ఉంది, చూడొచ్చు మీరు. గృహ లోపల అయితే అంతా పచ్చగానే ఉంది. అరకు నుంచి అయితే ఈ లొకేషన్కి రావాలంటే 60 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. చూడొచ్చు మీరు. ఈ లొకేషన్కి రావడం అంటే ఇదే నాకైతే ఫస్ట్ టైం అనమాట. ఇంత పెద్ద గృహ ఉంది అనమాట లోపలైతే. చూడొచ్చు మీరు. సో ముందుకెళ్ళేసి చూద్దాం. సంవత్సరానికి ఒకసారి అయితే ఇక్కడైతే పూజ అయితే చేస్తుంటారు అనమాట ఈ విలేజ్ వాళ్ళైతే. గృహ లోపల అయితే అంత గబ్బిలాలు ఏడుస్తున్నాయి అనమాట. సో గృహ మధ్య అయితే ఒక చెట్టు ఉంది అనమాట. సో చూడొచ్చు మీరు. ఇంత పెద్ద గృహాన్ని నేను చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. సో నాకైతే ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. సో చూడొచ్చు. చూస్తున్నారా? సో పైనుంచి అయితే కిందకైతే 24 అవర్స్ అయితే చుక్క నీళ్ళు అయితే పడుతూనే ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటది అనమాట. చూడొచ్చు మీరు. సో మేమైతే గృహ పైకి అయితే వచ్చాము. చూడండి, సూర్యకాంతి అయితే ఎక్కడ తగులుతుందో అక్కడైతే మంచి వెలుతురు కనిపిస్తుంది. చూడొచ్చు. సూర్యకాంతి ఎక్కడైతే తగలట్లేదు అక్కడైతే చాలా చీకటిగా ఉంది అనమాట. ఈ గృహ చుట్టూ అయితే అంత కొండలు ఉన్నాయి. కొండల చుట్టూ మధ్య అయితే గృహ చాలా బాగుందనమాట. ఈ గృహ పేరేంటి?